సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ పథకానికి అర్హులైన వారు ఈ నెల 20 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా కుల ఆదాయ మరిన్ని ధృవపత్రాలు సర్కారు తప్పనిసరి చేసింది. దీంతో కుల ఆదాయ ధృవపత్రాల కోసం మీ సేవలో అప్లై చేసుకుని నారాయణఖేడ్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ అధికారులు పలుకుబడి ఉన్న నాయకులకు పత్రాలు మాత్రమే త్వరగా ఇస్తున్నారని కూడా దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నారాయణఖేడ్ మండలంలో గత 4 రోజుల సంధి కులం సర్టిఫికెట్లు, ఆదాయ సర్టిఫికెట్, నివాస ధృవపత్రాల గురించి మొత్తం ఇప్పుడు 5,000 దాకా దరఖాస్తులు పెండింగ్ ఉంది. అందరిది కానిస్టేబుల్ గురించి, స్కూళ్ళ గురించి, లోన్ల గురించి అందరు వెయిట్ చేస్తున్నారు. సర్వర్ మాత్రం బిజీ వస్తుంది. గత 4 రోజుల సంధి అయితే మేము బీసీ కార్పొరేషన్ నుంచి లోన్ పెట్టుకున్నాం సార్. ₹1,00,000 ఇస్తున్నారంటే మాకు ఆర్థిక ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము లోన్ పెట్టుకున్నాము. మాకు ఏమైంది అంటే మేము డైలీ ఇన్కమ్ క్యాస్ట్ బీసీ కార్పొరేషన్ నుంచి లోన్ పెట్టుకున్నాక క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ గురించి పెట్టుకున్నాక ఇక్కడ ఏం జరుగుతుందంటే మనీ ఎవరైతే